హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 27వ భాగం. కపిల మహర్షి తల్లి దేవహూతికి చేసిన తత్వోపదేశం. తల్లి శరీరములోకి వచ్చిపోయే జీవుడు ఎవరో తెలుసునా? భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు అనే పంచభూతాల సూక్ష్మ రూపమే జీవుడు. ఈ జీవుడు జ్యోతివలే శరీరములో ప్రజ్వరిల్లుతూ ఆత్మ పేరున ప్రకాశిస్తాడు. ఇటువంటి కోట్లాది ఆత్మల ఏకత్వమే పరమాత్మ స్వరూపం. ఈ పరమాత్మ తేజస్సులా ప్రకాశించే నిరాకారుడు. ఇతడే భగవంతుడు. జీవులకు జనన మార్గమైన భగము తానైన వాడు భగవంతుడు. స్త్రీ నుంచి ఉత్పన్నమైన అండమును పంచభూతాలమయమైన పురుష ఓజస్సును మాతృగర్భములో కలిపి పరాసృష్టికి మూలమైన వాడు భగవంతుడు. ఆది అనాది అయిన ఈ భగవంతుడు నిరాకారమైన పరమాత్మగా ప్రకాశిస్తుంటాడు. ఇతడు ఇచ్ఛాపూర్వక సృష్టికి సంకల్పించినప్పుడు నిరాకారం వదిలి జీవాత్మగా మారి సాకార రూపమైన దేహము ధరిస్తాడు. శరీరములో చైతన్యుడైన ఆత్మగా నివసిస్తూ తాను నివసించే దేహాన్ని నడిపిస్తాడు, ఆడిస్తాడు. ఇలా భగవంతుడు ఒక దేహము నుండి కోట్లాది దేహాలను సృష్టిస్తాడు. అన్ని దేహాలలో తాను ఆత్మగా ఉంటూ పరమాత్ముగా దేహులందరినీ చేత జగన్నాటకం ఆడి నడిపిస్తాడు. విచిత్రమేమంటే ప్రతి దేహానికి గల జీవన కథ ప్రత్యేకంగా ఉంటుంది. కథ వ్రాసేవాడు తానైనా ఆ కథతో ఏ సంబంధము పెట్టుకోడు. తామరాకు మీద నీటి బొట్టులాగా తాను నిమిత్త మాత్రుడిగా వినోదము చూస్తూ దేహాలను వాటి కథలను నడిపిస్తాడు. దేహి తన కథ ముగించగానే ఆ దేహము పతనమైపోతుంది. అందులోని జీవాత్మ బయటకు వచ్చి మరో దేహము లభించేంత వరకు సంచరిస్తూ ఉంటుంది. దేహాలను ఇలా సృష్టించి ఆడిస్తుంటాడు కనుకనే పరమాత్ముని దేవుడు అంటారు. ఈ దేవుడిని పరమ పురుషుడు అని కూడా అంటారు. ఇతడు నిర్గుణుడు, నిర్వికారుడు కనుక నిర్గుణ పరబ్రహ్మము అని పిలుస్తారు. పరబ్రహ్మములో అంతర్గతంగా ఉన్న ప్రకృతి ఇతనికి సృష్టిలో సహకరిస్తుంది. ఈ ప్రకృతికి 24 తత్వాలు ఉన్నాయి. భూమి, ఆకాశం, జలం, అగ్ని, వాయువు అనే పంచభూతాలు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనేవి పంచభూతముల 5 గుణాలు. త్వక్కు, చక్షువు, శ్రోతము, జిహ్వ, ఘ్రాణము, వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థు అనే ఇంద్రియాలు 10. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమనే 4 అంతఃకరణాలు కలిసి మొత్తం 24 తత్వాలు గల ప్రకృతి కాలం చేరడముతో 25 తత్వాలు గలయింది. నిర్గుణుడైన పురుషునిడితో 25 తత్వాలు గల ఈ ప్రకృతి కలిస్తే ఆయన సగుణుడు అవుతాడు. అప్పుడు ఆయనకు రజస్సు, సత్వము, తమస్సు అనే త్రిగుణాలు కలుగుతాయి. వాటి వలన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే త్రిమూర్తులుగా సాకార రూపుడు అవుతాడు. బ్రహ్మగా దేహాలను సృష్టిస్తాడు. విష్ణుగా దేహాలలో ఆత్మస్వరూపుడై ఉంటూ వాటిని నడిపిస్తాడు, ఆడిస్తాడు. మహేశ్వరుడిగా దేహాలలో గల ఆత్మలను బయటకు రప్పించి దేహాలను పతనం చేస్తాడు, నాశనం చేస్తాడు. భగవంతుడు ఈ విధంగా త్రిమూర్తి రూపాలలో సృష్టి, స్థితి, లయ కార్యాలు నిర్వర్తిస్తున్న ఏ దేహముతోనూ సంబంధం కలిగి ఉండడు. ఏ దేహం ఆయనది కాదు. ఇప్పుడు చెప్పమ్మా, పరమాత్మ సృష్టిలో పుట్టి నశించే ఈ దేహము ఎవరిది? ఎవరికి దేహిపైన, దేహము పైన హక్కు, అధికారం ఉంటుంది? అమ్మా, ఈ దేహములో జీవుడు ఉన్నంత వరకే బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, మమకారాలు వెంట ఉంటాయి. దేహము నశించడముతో అంతమైపోతాయి. దేహం వదిలిన జీవునికి వీటితో ఏ సంబంధం ఉండదు. అతనికి మరో దేహయాత్ర ఆరంభం అవుతుంది. మరో కొత్త బంధాలు, అనుబంధాలు మొదలవుతాయి. కనుక అశాశ్వతమైన దేహముతో ఏర్పడిన
భవబంధాల గురించి ప్రాకులాడటం, దుఃఖించడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే జ్ఞానులైన వారు భవబంధాల చింతలు వదిలి మనస్సులో విష్ణువుని నిలుపుకొని నిరంతరం ధ్యానిస్తారు. అమ్మా, మన మనస్సే అన్ని బంధాలకు, మోహాలకు, మోక్షానికి కారణం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలు మనిషికి అంతర్గత శత్రువులు. వీటిని జయించగలిగితే మనస్సు పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైన మనస్సులో ఉన్న జీవుడే పరమాత్మ అనే విశ్వాసం కలిగితే అది భక్తిగా మారుతుంది. భక్తితో భగవంతుడు దగ్గరవుతాడు. పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు జీవుడు తన దేహముతో సహా కనిపించే ప్రపంచము అంతా మిథ్య, మాయ అని, అశాశ్వతం అని తెలుసుకుంటాడు. తక్షణమే జీవాత్మకు నిర్మలమై కనిపించే ప్రపంచములోని ప్రతి వస్తువులో వాసుదేవ స్వరూపం గోచరిస్తుంది. నేను, నాది, దేహం, దేహి అన్న మాయ తొలగిపోతుంది. భగవంతుని దర్శనం, భక్తి మార్గము ద్వారా పొందిన జీవుడు మోక్షం పొందుతాడు. మోక్షము అంటే ఏమిటో తెలుసా అమ్మా? ఏ పరమాత్మ పరబ్రహ్మము నుంచి ఆత్మగా, అణువుగా బయటకు వచ్చామో తిరిగి అదే పరమ ఆత్మలో లీనమైపోవడం మోక్షం అవుతుంది. జీవాత్మ పరమాత్మలో లీనమైనప్పుడు నిర్మలమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు అని కపిలుడు తల్లి దేవహూతికి ఉపదేశం చేశాడు. వింటున్న దేవహూతికి పరమానందము కలిగి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజలా వచ్చాయి. మనస్సుని కమ్ముకున్న మోహ, మాయ, బంధాల తెర తొలగిపోయింది. కుమారుడైన కపిలునిలో శ్రీమన్నారాయణుడు కనిపించాడు. భగవంతుని దర్శనముతో తన్మయత్వము చెంది, నారాయణ, నీ దివ్య దర్శనముతో జన్మ ధన్యమైంది. నాకు పుత్రుడిగా జన్మించి నన్ను చరితార్థురాలిని చేశావు. 25 తత్వాల సాంఖ్య యోగము, సృష్టి రహస్యము బోధించి అహంకార మమకారాలను తొలగించావు. నాకు ఈ దేహముపై మోహము పోయింది. పరమాత్మలో లీనమై జన్మ రాహిత్యము పొందే ఉపాయము చెప్పు తండ్రి అని ప్రార్థించింది. కపిలుడు ఆమెకు అష్టాక్షరి మహామంత్రమైన ఓం నమో నారాయణాయ ఉపదేశించి, తల్లి, శ్రీహరిని మనస్సులో నిలుపుకొని ఈ మహామంత్ర జపము చేయుము. సమస్త విశ్వము వాసుదేవమయముగా కనిపించిన నాడు జీవన్ముక్తి లభిస్తుంది అని ప్రబోధించాడు. దేవహూతి సమస్తం త్యజించి బిందు సరోవరములో త్రికాల స్నానమాచరిస్తూ నిశ్చల భక్తితో అష్టాక్షరీ మంత్రము జపిస్తూ తపస్సు చేసింది. తపస్సిద్ధి పొంది నారాయణునిలో లీనమయ్యింది. ఆమెకు మోక్ష ప్రాప్తి కలిగిన ప్రదేశము సిద్ధిపదంగా ప్రసిద్ధి చెందింది. కపిల మహర్షి సాంఖ్యయోగము భూమండలమంతా పర్యటించి ప్రవచించి ప్రతిష్ఠించాడు. ఉత్తర సముద్రం తీరము చేరిన కపిల మహర్షిని సాగరుడు స్వాగతము పలికి పాద పూజలు చేశాడు. కపిల మహర్షి ఉత్తర సముద్ర జలాలలో ప్రవేశించి పాతాళలోకము చేరి ఆశ్రమం ఏర్పరచుకొని తపస్సులు నిమగ్నమయ్యాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.